పోకిరి 40 కోట్లు కొడితేనే కళ్ళు తేలేసాం. ఇక మగధీర 100 కోట్లు కొడితే మహా అద్భుతం అనుకున్నాం. కానీ ఇప్పుడు 100 కోట్లు చాలా ఈజీగా కొట్టేస్తున్నాయి. అయితే కొన్ని మూవీస్ మాత్రం 1000 కోట్ల మార్క్ కూడా టచ్ చేసేసాయి. అయితే మా టార్గెట్ మినిమం 2000 క్రోర్స్ అంటూ రెడీ అయిపోతున్నాయట ఈ మోస్ట్ అవైటెడ్ మూవీస్. తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. 10, 25, 50 కాదు 100 కోట్లను కూడా మంచినీళ్లు తాగినంత ఈజీగా కొల్లగొట్టేస్తున్నాయి. ఇక బాహుబలి, కల్కి వంటి సినిమాలు 1000 కోట్లను కూడా టచ్ చేయగా ఈ ఫిగర్స్ కూడా మనకు ఆనట్లేదంటూ బాహుబలి 2, ట్రిపుల్ ఆర్, పుష్ప 2 వంటి సినిమాలు 1500 కోట్లకు పైగా వసూళ్లతో ఏకంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాశాయి. అయితే ఇప్పుడు ఈ నెంబర్స్ కూడా సాటిస్ఫై చేయట్లేదంటూ 2000 కోట్లకి గురిపెట్టారు మన ఫిల్మ్ మేకర్స్. ఇందులో ముఖ్యంగా SSMB 29, అల్లు అట్లీ, కల్కి 2 వంటి సినిమాలు కాస్త ముందు వరుసలో కనిపిస్తున్నాయి. అయితే ఈ ముగ్గురు డైరెక్టర్స్ కూడా గత చిత్రాలు 1000 కోట్లు కొల్లగొట్టడం, పెరిగిన మార్కెట్, భారీ కాస్టింగ్, ఆకాశాన్ని తాకుతున్న అంచనాలు వెరిసి ఈ సినిమాలు కూడా ఆ ఫిగర్ ని బీట్ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఏది ఏమైనా 100 కోట్లు వస్తేనే మహాప్రసాదం అనుకునే రోజుల నుండి మా టార్గెట్ ఏకంగా 2000 కోట్లంటూ మీసం మెలేస్తున్నారంటే తెలుగు సినిమా ఎంతటి స్థాయికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి సినిమాలు ఈ నెంబర్స్తోనే ఆగిపోతాయా లేక మరింత టార్గెట్స్తో దూసుకుపోతాయా? For more videos like this, subscribe Big TV channel.